ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఎప్పుడు కంపల్సరీగా అయిపోయిన వెంటనే రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాము, కానీ చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు. ఒక చూడండి, అయిపోయింది ఇంకా బిగ్ బాస్ ఇంకో 1 వీక్ గట్టి కష్టపడితే అయిపోద్ది. అది ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సేమ్ మనకు మాట్లాడుకోవడానికి ఇంకో టాపిక్ ఇవాళ మళ్ళీ సంజన నాకు ఇంకో కొత్తగా ఒక లీక్ కూడా వచ్చింది. ఏంటి అని అంటే అది మీ అందరికి గుడ్ న్యూస్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే లీడర్ బోర్డులో హైయెస్ట్ సంజన అంట. ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది అది తెలియాలంటే మనం రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే. కానీ సోషల్ మీడియాలో ఒక చిన్న లీక్ అనమాట. టాస్క్ పేరే ఏంటి? ఇది అన్ఫేర్ కాదు కదా, ఇట్స్ నాట్ ఫెయిర్ కదా, ఇట్స్ నాట్ ఫెయిర్ అంతేనా? కాబట్టి చివరిలో ఉన్న వాళ్ళే ఫస్ట్ లో ఉంటారు. అలా వచ్చారా మీరు? సో ఇట్స్ నాట్ ఫెయిర్. బిగ్ బాస్ ఆ పేరు పెట్టి ఏ ఆటన్నా ఆడొచ్చు అనమాట. అట్లానే బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్లు ఇస్తూ సంజనా గారిని కొద్దిగా హైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కూడా. సో ఏదైనా బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు. సీక్రెట్ టాస్క్ ఇచ్చిందే ఒకటి, అది కూడా ఏంటంటే 0 పాయింట్ నుంచి 20 పాయింట్స్. బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు సంజనా గారిని ఎట్లా అయినా సరే టాప్ 5 లో ఫిక్స్ చేసేసేయాలి అని. ఎక్కడ ఫిక్స్ అయ్యారండి? ఫిక్స్ అయితే ఇన్ని చేస్తారా ఎవరైనా? సరే, ఇక్కడ ఇవాళ ఎందుకు సంజనా గారు వాయిస్ ని చాలా ఎక్కువగా ఓపెన్ అయ్యారు, చాలా ఫ్రస్ట్రేటెడ్ అయ్యారు. కొడుకు మీద ఉన్న కోపాన్ని అంతా తీసుకెళ్లి అత్త మీద కోపాన్ని అత్త మీద చూపిస్తుంటారు. ఏదైనా ఏదో ఉంటే సామెత నాకు తెలియదండి. సంథింగ్ ఎక్కడో అక్కడ ఆ అబ్బాయి ఇమాన్యుయేల్ మీద ఉన్న కోపాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి డెమన్ మీద పెట్టేశారనమాట. డెమన్ కూడా అంతేలే, లాస్ట్ లో ఒకటి దిగి ముందులో ఒకటి అంటే లాస్ట్ లో ఉంది నేనే కదా, మరి ఆటోమేటిక్ సంజనాకి కోపం వస్తుంది. మాట ఏమో చూపేమో డెమన్ది, మాట వినపడాల్సిందేమో ఇమాన్యుయేల్కి. ఇవాళ ఆమె ఆడిన ఆట అది. అంటే తను చెప్పాల్సుకున్న వెర్షన్ని ఇమాన్యుయేల్కి వినపడే విధంగా చెబుతున్న వ్యక్తికి ఏమో డెమన్కి, తన ఫ్రస్ట్రేషన్కి నేను ఆగలేనురా బాబు, నా వల్ల కాదు, నా జోలికి రామాకండి అనే ఒక దీంతో ఆమె ఎక్కువగానే ఇదయ్యారు. ఇవాళ ఎవరిని తీయాలి, ఇది టార్గెట్ ఫస్ట్. మామూలుగా ఇప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచిద్దాం. కష్టపడ్డారు కదా పాపం, వాళ్ళిద్దరూ అంత కష్టపడి పైకి వచ్చారు కదా. నిజమే, మరి మిగతా వాళ్ళు తనుజ అంటది ఒక చాట ఏమనంటే, మేము కష్టపడి వచ్చారు, కష్టపడి రాదంటల్లా, కానీ మీకన్నా ఉద్యోగం బాగా ఆడారు కదా. ఇది ఈ మాటే రాచదు. ఇప్పుడు దీని గురించి చెప్తాను. కష్టపడ్డారు, బాగా ఆడారు. వాళ్ళు ఎక్కువ కష్టపడి ఎక్కువ రాలా, ఇద్దరి కష్టం ఒకటే. కాకపోతే ఏంటంటే వాళ్ళ కష్టానికి వాళ్ళు ఎంతవరకు అయితే ఆడి వాళ్ళలో ఉన్న స్టామినాని ఇచ్చేసుకొని వాళ్ళు ఫస్ట్ వచ్చారు. వాళ్ళు అంతే కష్టపడ్డారు, వాళ్ళ స్టామినాకి వాళ్ళు అంతే కష్టపడ్డారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వీళ్ళు అంత. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళకున్న స్టామినా అంతవరకే. అది కష్టం అన్నది ఇది ఒక పర్సెప్షన్. మరి ఎవరిని తీసేయాలి? ఇక్కడ వీళ్ళు ఏమంటారు, అంత మంచి అవకాశం ఉంది మాకు, మా ఇద్దరిని తీసేస్తే రేపు ఏమన్నా అవ్వచ్చు, టికెట్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ కడుపు నిండితే సరిపోతుందా, మా కడుపు నిండితే మరి చూడరా వేరే వాళ్ళది అని చెప్పేసి ఇది అంటారు అన్నమాట. అక్కడ వాళ్ళు ఏంటి, మాకు మంచి అవకాశం ఉంది కదా, మమ్మల్ని వెనకతో చేస్తున్నారు అని వాళ్ళు. ఎటు లాస్ట్లో ఉన్నారు మీరు, మీ అంతా మీరే సాక్రిఫైస్ ఇవ్వండి. అదేంటి, లాస్ట్లో ఉన్న వాళ్ళు మేము కదా, మేము సర్వైవల్ అవ్వాలి కదా, మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు మళ్ళీ రావచ్చు అవసరం అయితే, మీకు అవసరం లేదు కదా అని. ఇది ఒక పర్సెప్షన్. కానీ కరెక్ట్గా ఆలోచించే పర్సెప్షన్ నేను ఒకటి చెప్తాను. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అన్నది ఓకే, బాగుంటుంది. కానీ లాస్ట్లో ఉన్న వాళ్ళు ఏమవుతారు, ఎలిమినేట్ అవుతారు. ఇది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిది ఎక్కువ పెయిన్ ఉంటుంది? ఎలిమినేట్ అయ్యే వాళ్ళది పెయిన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను వీళ్ళ వర్జన్లో వాళ్ళు ఏమనుకున్నారు అని కదా. దాంట్లో ఒక ఇమాన్యువల్ యొక్క గ్రూప్ గేమ్ కానీ, ఇమాన్యువల్ యొక్క డిస్కషన్ కానీ నేను చెప్తాను. ఇమాన్యువల్ ఏమంటున్నాడు, మేము టాప్ 5లో, వాళ్ళ టాప్ 5లోకి వెళ్ళటానికి వాళ్ళు ఆడిన పన్నాగమో, వాళ్ళు వేసిన ప్లాన్ ఏది, వాళ్ళు ముగ్గురు ఎవరు, సంజన, సుమన, అలాగే భరణి గారు, వీళ్ళు ముగ్గురు వేసిన ప్లాన్. ఎవరైనా 1, 2, 3 ప్లేసులు మీకు కన్ఫర్మ్ అని చెప్పేసి హోస్ట్ దగ్గర నుంచి గెస్ట్ దాకా, ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ దాకా మొత్తం కోడే కూసేసేసింది. అలాంటప్పుడు మరి 4, 5 స్థానాల్లో ఎవరైనా ఏమనుకుంటారు, మనం వెళ్ళాలిగా టాప్ 5 లో ఉండాలనుకుంటారు కదా. కాబట్టి దానికి తప్పేం లేదు కదా. అంటే వాళ్ళందరూ ప్లాన్ చేసి టాప్ 5కి వెళ్దాం అనుకుంటున్నారు, అది తప్పు. మనందరం కలిసి ఆడదామని, దేనికోసం కలిసి ఆడదామని టాప్ 5లోకి వెళ్తాం.
సెకండ్ ఫైనలిస్ట్ అవ్వటానికి మేము వెళ్తాం. అదే ఇంకో కదా. విషయం చెప్పనా, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటి అని అంటే, డెమోన్ భయపడటంలో సరే నాకు లీస్ట్ ఓటింగ్ ఉంటుంది, నేను వెళ్ళలేనేమో టాప్ 5కి, నన్ను తీసేస్తే ఎట్లా, సెకండ్ ఫైనలిస్ట్లో ఎవరో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు అయితే గనక నా ప్లేస్ ఇది అవుతుంది అని చెప్పేసి డెమాన్ భయపడటంలో ఒక అర్థం ఉంది. కానీ ఇమాన్యువల్ ఎందుకు భయపడుతున్నాడు, టాప్ 5 కూడా నేను వెళ్ళలేనేమో, నాకు టాప్ 5 అబ్బా ఇంత దూరం వచ్చాము, టాప్ 5 వెళ్తే చాలమ్మా ఇంకా అని అనుకుంటున్నాడు ఇమాన్యువల్. మొన్న కూడా అదే మాట అన్నాడు. అంటే ఏంటి, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా గానీ ఆ అబ్బాయి ఏంటంటే ఒకటే మా కమీడియన్స్ అక్కడ దాకా వెళ్ళరు, కమీడియన్స్ ఇక్కడే ఆగిపోతామన్న ఒక బ్రెయిన్ లో అబ్బాయి ఒకటి భయం ఆగిపోయింది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, అంతవరకు ఓకే, కానీ మీకు ఎలిమినేట్ అయిపోయి వాళ్ళకన్నా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు మీకు రావు. సరే అలాగే అనుకుందాం, కానీ ఒక్క గేమే మిమ్మల్ని ఆపుతున్నారు వాళ్ళు కూడా ఆ పోనీలే వాళ్ళు లీస్ట్ లో ఉన్నారు, ఏమైంది ఒక గేమ్ అయితే 40 మార్కులైనా 100 మార్కులైనా ఇంకో గేమ్ పెట్టగానే మేము ఆడి గెలుచుకోగల శక్తి వీళ్ళలో ఉంది, వాళ్ళు ఆడి గెలుచుకోలేకే కదా వాళ్ళు లిస్ట్ లో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, పోనీలే ఒక అవసరం వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని దానికి వదిలేయాలి. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇమాన్యువల్ కానీ, కళ్యాణ్ కానీ, డెమాన్ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే ఎట్లాగైనా వాళ్ళల్లో నుంచి వెళ్ళాలి, వాళ్ళలో నుంచి తీసేయాలి. ఎవరిని తీసేయాలి అని అంటే, నిన్న ఆమెను తీసేశారు కదా అందుకే ఆమెను వదిలేద్దాము, సుమన్ గారిని భరణి గారిని తీసేద్దాము, తనుజని తీయరంట మళ్ళీ. ఇక్కడ నాకు అర్థం కాని మెయిన్ ఇష్యూ ఏంటంటే, హైయెస్ట్ లో ఉన్న మీరు, టాప్ లిస్ట్ లో టాప్ 3లో ఉన్న మీరే ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నారే, నేను నీ జోలికి రావట్లా, నువ్వు కూడా మాకు టాప్ 5లో ఉండాలి. టాప్ 5లో ఉండేది ఏంటి, ఇంతమంది జనాలు ఇన్ని క్లూస్ ఇన్ని హింట్స్ ఇస్తుంటే టాప్ 5లో ఉండేది, మీరు విన్నర్ అవ్వడానికి పోటీ పడుతుంటే టాప్ 5లో ఉండేది ఏంటి. ఇక్కడ ఎట్టయిపోయిందంటే మనసులోనేమో ఓకే అది తెలుస్తుంది, అయ్యో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనం ఇలా ఆడకూడదు అని అనిపించట్లా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న విషయం కూడా వాళ్ళ మనసులో అనిపించట్లా, నాకు అదే అనిపించలా. కానీ ఏంటంటే ఇమాన్యుయల్ కి ఏమో చాలా రకాల సందేహాలు ఉన్నాయి, ఆపేస్తారేమో నన్ను, ముందు క్లోజ్ చేసేస్తారేమో నా ఆటని అని ఒక భయము, కమెడియన్ కదా అదేం లేదు, అంత భయపడాల్సిన నెసెసిటీ అది లేదు, ఎందుకంటే నాకు క్లియర్ తెలుసు. ఇంకోటి ఏంటంటే అన్ఫేర్ అనే గేమ్ ఆడుతూ ఎవరిని ఎలిమినేట్ చేసేస్తారేమో, అలా వెళ్ళిపోతానేమో అని ఒక భయం. ఇంకోటి ఏంటంటే టాప్ 5లోకి వెళ్ళిపోవాలి అన్న ఒక తాపత్రయం బాగా కనపడుతుంది, అది తప్పలేదు దానిలో. కానీ ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే అసలైన ఆటగాడు. ఇక్కడ కొంత సమయం అంటే తన కోసం తను పోరాడుతున్న తప్పలేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మంచితనానికి పోయి అవతల వాళ్ళకి ఏదో మంచి చేయాలని చెప్పేసి మనకి మనం హాని చేసుకోకూడదు, అది తప్పు. ఆటలో అస్సలు కాదు, ఎందుకంటే ఆట అట్లానే చూడాలి. అలానే ఎక్కువ ఓవర్గా ఆలోచన చేసి అవతల వాళ్ళు ఏదో నష్టపోతున్నారని చెప్పి మన ఆటని పణంగా పెట్టి చేయకూడదు. మన కోసం మనం పోరాడాలి, మన కోసం మనం ఫైట్ చేయాలి. కానీ గేమ్ అంటే ఏంటంటే ఒక్క నిమిషం, కానీ ఏమవుతుందంటే ఇక్కడ తనని తాను కాపాడుకునే క్రమంలో ఎక్కువ తాపత్రయపడుతున్నాడు. ఆ తాపత్రయం ఎలా కనపడుతుందంటే గ్రూప్ గేమ్లో కనపడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, అవతల వ్యక్తులని మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తికి అన్యాయం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇవాళ సంజన గారి దగ్గర కూడా ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అయ్యారు సంజన గారు అంటే, సంజన గారికి నువ్వు హెల్ప్ చేసావు, ఓకే ఒప్పుకుంటాం, అది కూడా అలాంటి పరిస్థితులు కల్పించి అలా వచ్చిన నీకు తప్పలేదు. ఇంకా తర్వాత సంజన గారు నిర్మోహమాటంగా చెప్పారు, ఏమని, నేను నీకు వెయ్యను అని. అక్కడ నీ ఆట తీరు అన్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఇబ్బంది పడి ఆమెకు ఎమోషనల్ అయ్యి నీ పేరు చెప్పారు. అప్పుడు కూడా నువ్వేమంటున్నావు, మీరు నిన్న చెప్పారు, నిన్న తనూజ కనుక వేయకపోయినట్టయితే నేను వాళ్ళ వేరే దాంట్లో ఉండేవాడిని అని చెప్పావు అక్కడ. కానీ అక్కడ ఒక క్షణం ఆలోచించలేకపోయావుగా, అయ్యో నిన్న ఒక అవకాశం దొరకలేదే, నేను సహాయం చేసిన అవకాశం దొరకలేదే, రెండవ రోజు కూడా సహాయం చేసిన దొరకలేదే, అయ్యో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం సహాయం చేయాల్సింది నేను అని. కానీ తనేమనుకుంటా అంటే, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నేను కెప్టెన్సీ వదిలేసాను ఆమె కోసం, చాలా సందర్భాల్లో ఆమెకు ఎన్నో మాటలు చెప్పుకున్నా, నేను ఆ మాట తగ్గినప్పుడల్లా ఆమె చుట్టూ ఉన్నాను అంటే జనరల్ గా ఆయన పర్సెప్షన్ ఓకే, కానీ మనకు తెలీదా అబ్బాయి పర్సెప్షన్ ఏందో, అసలు అబ్బాయి ఏం చేసాడో మనకు తెలీదా. అబ్బాయి చెప్పే సాకు ఏంటంటే, ఇప్పుడు సుమన్ అడిగితే సుమన్ అన్నతో ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడు వీకెండ్ వచ్చినా కానీ నాకు సార్ అడిగేది ఎవరు అంటే, నిన్ను అడిగితే నువ్వు సపోర్ట్ చేసినట్ట, నిన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే ఆమె కొద్ది గొప్ప క్లోజ్ గా ఉంటారు కాబట్టి నిన్ను అడుగుతున్నారు, ఏముంది దాంట్లో, దానికి నువ్వు సపోర్ట్ చేసినట్ట. నేను ఇప్పుడు కూడా చెప్తాను, గట్టి చెప్పానంటే, సంజన గారు ఇమాన్యువల్ కి చేసినంత సపోర్ట్ ఇమాన్యువల్ ఏ రోజు కూడా సంజన గారిని చేయలేదు. ఇది రాసి పెట్టు, కావాలంటే మొత్తం సీజన్ మీరు ఎపిసోడ్స్ అన్ని తిరిగి చూసుకోండి, ఇమాన్యువల్ ఎక్కడా కూడా 1
2, 3 ఇవే లెక్క పెట్టుకోవచ్చు ఏళ్ల మీద. లేకపోతే అక్కడ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు ఎక్కువ శాతము సంజనానే నేను ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయను. నేను ఇమాన్యుయల్‌కే సపోర్టు. ఇమాన్యుయల్ పక్కన ఉంటే నేను వేరే వాళ్ళ దగ్గరికే వెళ్తాను. ఇమాన్యుయల్ జోలికి వెళ్ళను. ఇలా ఎన్ని సార్లు అలా చెప్పి అలా చాలా మంది చేత ఆయన ఆ మాటలు అనిపించుకొని నిన్న కూడా ఆ మాట లోపల చెప్తే ఆమెని 100 చదివిన తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ ఇంత మాటలు పడి నేను ఇంత చేస్తే ఆ అబ్బాయి నా పేరు చెప్పడానికి రెడీ అయ్యాడు అన్న కోపంతో ఆ అబ్బాయి పేరు తీసుకున్నారు సంజన గారు. ఇమ్మాన్యుయేల్ మనసులో ఇమ్మాన్యుయల్ భయాలు ఉంటాయి. ఇమ్మాన్యుయల్ ఆట ఆట ఆడాడు అంతే. ఆయన చెప్పాడు మొహమాటం లేకుండా. సార్ ఇది ఆట అట్లానే చూడాలి, అమ్మని అమ్మలానే చూడాలి. అక్కడ తన వెర్షన్ క్లియర్గా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే గేమ్ వచ్చినప్పుడు నువ్వా నేను అనుకున్నప్పుడు కన్ఫర్మ్గా నా అది నువ్వు ఉంటుంది కాబట్టి అందులో ఇది మామూలుది కాదు కదా, కంపల్సరీ ట్రాఫీకి తీసుకెళ్లేది కదా అని చెప్పి. కానీ అక్కడ ఆమె ఆలోచించిన విధానం వేరు, ఇతను దాన్ని చూసిన విధానం. ఏదైనా ఓ చిన్న ఇది అయితే ఉంది సంజనా గారిలో. ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది చాలా బాగా, ఫ్రస్ట్రేషన్ కాదు, ఒక బాధ చాలా గట్టిగానే బయటపడ్డది. డెమన్కి గట్టిగానే క్లియర్గా చాలా వార్నింగ్ ఇచ్చారు. డెమన్కి డెమన్ మీద ఎగరబడ్డారు. డెమోన్ ఎలా కాదు, వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి లాస్ట్ లో ఉన్న ఒకళ్ళని ఫస్ట్ లో ఉన్న వాళ్ళని తీసేసామంటే లాస్ట్ లో ఉన్నది ఎవరు అంటే అలా ఎలా చెప్పారు నాకు ఇప్పుడు కూడా తెలియని విషయం ఏంటంటే, ఎలా చెప్తున్నారు అట్లా. నిన్న ఆల్రెడీ గేమ్ లో నేను తీసేసి, మొన్న ఆల్రెడీ 0 వచ్చారని చేసి గేమ్ లో నేను తీసేసి, మళ్ళీ ఈ రోజు లాస్ట్ లో ఉన్న వాళ్ళని తీసేయమంటే వాళ్ళు బాగా ఆడారు, ఇటు ఇద్దరికి బ్యాలెన్స్ చేద్దాము అటు ఇటు. అలాంటప్పుడు సంజనా గారికి ఇబ్బంది పడేది. అక్కడ తనుజ బాగా చెప్పేది అనమాట. ఇప్పుడు ఎవరిని చేయమంటావు చెప్పు, నువ్వు అడుగుతాడు, ఎవరు విమానంలో చెప్తాడు, ఎవరిని చేయమంటావు చెప్పు, నిన్ను కాకపోతే ఎవరిని చేయాలి, నేను వాళ్ళని చేయాలి. ఎలా నువ్వు చేయాలి, నేను నాకు ఉండాలని ఉంటుంది. అయ్యో వాళ్ళు లీడ్లో ఉన్నారు, వాళ్ళు ముందుకెళ్ళాలని ఉంటుంది. సో అంతే తప్ప మీరు వాళ్ళని తీయని హక్కు మీకు చెప్పే హక్కు మీకు లేదు. నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు, డైరెక్ట్గా వాళ్ళని తీసేయమని చెప్తున్నావు. మేమేం చెప్తున్నాం, నిన్ను తీయాలనుకుంటున్నావు అని చెప్తున్నావు. నువ్వు వచ్చి డైరెక్ట్గా భయపడిపోయి వాళ్ళని తీసేయమని చెప్తున్నావు. అక్కడ వాళ్ళ వెర్షన్ ఉంది, ఇక్కడ నీ వెర్షన్ ఉంది, ఒప్పుకుంది. కానీ మీరు హైలో ఉన్నారు, ఒక ఆటే కదా ఆగేది, ఆగటం మూలంగా పెద్ద ఒరిగేది లేదు అని. అదే ఆ మాట ఎందుకు, ఇప్పుడు ఒక ఆటే కదా, మొత్తం టాస్క్ లో నుంచి అవుట్ చేయట్లేదు కదా. ఒక గేమ్ దగ్గర ఉన్నప్పుడు నిన్న కూడా అదే స్ట్రగుల్ చేశాడు, ఈ రోజు కూడా మళ్ళీ అదే విషయాన్ని నిన్న కూడా మీరు నా పేరు చెప్పారు, నేను ఎక్కడా మాట్లాడలేదు. మళ్ళీ ఈ రోజు కూడా నా పేరు చెప్పమాకంటే నిన్న నీ పేరు చెప్పారు కానీ నువ్వు నిన్న వెళ్ళలేదు కదా. ఈ రోజు నీ పేరు చెప్పకుండా ఉంటారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? 2 పాయింట్స్ మాట్లాడారు. ఏంటి అని అంటే హైయెస్ట్ లో ఉన్న వాళ్ళని ఎందుకు తీయాలి, లీస్ట్ లో ఉన్న వాళ్ళని తీయాలి కదా అని చెప్పేసి 2 పాయింట్స్ వాళ్ళే ఇచ్చేసాడు, ఎలా చెప్పారని చెప్పారు. ఇప్పుడు హైయెస్ట్ లో ఉన్నారు వాళ్ళిద్దరిని తీసినా ఎంత హైయెస్ట్ పాయింట్స్ వచ్చినా వాళ్ళేం లీస్ట్లోకి వెళ్ళరు. ఎంత చేసినా కానీ లీస్ట్లోకి వెళ్ళరు. వాళ్ళు మహా అయితే వెళ్తే ఏమైంది, 2nd, 3rd, 4th ఇలా ప్లేసుల్లో వాకే వెళ్ళచ్చు కానీ లీస్ట్లో అయితే వెళ్ళరు. మళ్ళీ నెక్స్ట్ గేమ్ రాగానే వెంటనే ఇదైపోయి మళ్ళీ పాయింట్స్ వచ్చే అవకాశాలు వాళ్ళకున్నాయి. వాళ్ళకి స్టామినా ఉంది. ఇది పక్కా జరుగుతుందా లేదని పక్కన పెడితే పెద్ద నష్టమేం జరగదని కూడా, నష్టం జరిగిద్దని కూడా గ్యారంటీ లేదు కదా. అలా అని చెప్పేసి మంచి జరుగుతుందని కూడా గ్యారంటీ లేదు. ఏదైనా జరగచ్చు. బిగ్ బాస్ లో ఎంత ఇదని చేస్తాడు. బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఇతను వెళ్ళేటప్పుడు మమ్మల్ని మేము ఆడాలి బిగ్ బాస్ 40 పాయింట్లకే పెట్టు అంటాడు, 100 పాయింట్లు పెట్టి పారేస్తాడు బిగ్ బాస్. నువ్వు ఎంత ఇదిగా ఆలోచిస్తున్నావు నీ గేమ్ గురించి. నేను ఇప్పుడు ఇమాన్యుయల్ కానీ, లేకపోతే డెమోన్ కానీ, లేకపోతే భరణి గారు కానీ, సంజన గారు కానీ, వీళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తాను, ఎవరి ప్లేస్లో వాళ్ళు కరెక్టే. మన కాలంలో ఇప్పుడు బిగ్ బాస్ షో అన్నది ఎలా ఆలోచించాలి మనము, వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, ఎలా ఉంటారని. గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతారు, అలాగే గేమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, అలాగే గేమ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఎలా వాల్యూస్ ఇస్తున్నారు. గేమ్ ఆడి గేమ్లో గెలిస్తేనే కాదు బిగ్ బాస్, ఇలా ఇన్ని పర్సెప్షన్లో చూస్తారు జనాలు. ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఎలా ఒకళ్ళు తీస్తున్నాడు, ఎలా ఒకళ్ళు తీసేస్తున్నాడు. జనరల్గా ఎలా ఉంటుందంటే, మనము 2 పేర్లు చెప్పేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు నిర్మోహమాటంగా వాళ్ళ వెర్షన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తారు. బాబు నాకు వేరే దారి లేదయ్యా, నీ ఫోటో నీదేనయ్యా అంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కొంత బయటపడకుండా ఆ క్షణానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందామని చేస్తారు. 3వ వ్యక్తులు మనసులో ఉన్నా కూడా దాన్ని కొద్దిగా మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా అటు ఇటుగా చేస్తూ అవకాశం దొరికినప్పుడు కానీ, లేదా కొంతమంది ఏమో అటువైపు కన్విన్స్ చేసుకుంటూ ఒక నిర్ణయానికి వస్తారన్నమాట. ఇవాళ వాళ్ళిద్దరిని తీయాలన్న కోరిక తనుజాకి ఉంది, వాళ్ళిద్దరిని తీయాలన్న కోరిక అందరికీ ఉంది, నో డౌట్. సో అది ఎలా తీయాలి అన్నదానికే
కొద్ది టైం కావడం అంతే. ఇందులో టైం బీయింగ్ అనమాట. ఒక టైంని సాగదీయడానికి మాత్రమే. ఆ టైం సాగదీసే క్రమంలో వీళ్ళ వెర్షన్స్ అనేవి వచ్చి రావటం, ఆ మాటకి మాట చెప్పడం అంతే. కానీ అక్కడ ఏంది, ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేం తీయాలనుకోవటం లేదు, మేము ఇంకా ఆలోచిస్తున్నాము అని చెప్పడమే. ఇటుపక్క ఇమాన్యుయల్‌కి తెలుసు కన్ఫర్మ్ నన్నే తీస్తారని తెలుసు, డెమన్‌కి తెలుసు నన్నే తీస్తారని. కానీ ఒక టైం బీయింగ్ చూద్దాం, ఎంత ప్రయత్నిద్దాము, ఇప్పుడు ఎంతవరకైతే నేను ప్రయత్నించగలుగుతానో అంతవరకు ప్రయత్నించాలని చెప్పేసి ఇమాన్యుయల్ ట్రై చేశాడు. సేమ్ అట్లానే అంతవరకు ప్రయత్నించాలి నేను అని ఇమాన్యుయల్ ట్రై చేసినట్టు అనిపించలా. వీళ్ళు వీళ్ళు చెయ్యకపోతే వీళ్ళని చంపేస్తాను అన్నట్టు చూసాడు. అంటే అది మాక్సిమం కదా, అవసరం కన్ఫర్మ్ గా ట్రై ఉంటది. సరే డెమన్ కూడా ఏం చేస్తాడు, చూద్దాం నేను ఎంతవరకు చేయగలుగుతాను అంతవరకు ఆయన చేశాడు. ఏం చేశాడు కూడా మధ్యాహ్నం ఎంతవరకు చేయాలి కాదు, కొంచెంసేపు వెళ్తా, అక్క ఒకసారి రా అక్క ఒకసారి రా అక్క నీకు చెప్తానంటే నేను రాను విద్యమో, ఒక గంట అయితే అది ఏం చేయడానికి మొత్తం అయిపోయేదానికి ఇప్పుడే రామంటారు. నేను రాండేమో, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను నేను అంటే, కాదక్క ఒకసారి రా అక్క అంటే, నేను వినండేమో. ఇలా కనీసం వస్తాడు పిలుస్తాడు వెళ్ళిపోతుంది, ఇలా 4 సార్లు వచ్చి పిలుస్తాడు. అక్కడి నుంచి కదలదు. ఎందుకంటే అదే మాట. ఇక్కడ గొప్ప విషయం చెప్పనా, ఆమె వాళ్ళు ఒక మాట అంటారు, నిన్న మేము సహాయం చేసాం నీకు, నిన్ను 50,000 ఇవ్వాలి అన్నప్పుడు మేమిద్దరం నీకు సపోర్ట్ చేసాము, సపోర్ట్ చెయ్యని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు నువ్వు, అది నువ్వు అర్థం చేసుకుంటున్న గేమ్ అని డెమన్ ఒక మాట ఎత్తుతాడు. అక్కడ ఆ రోజుకి ఆ గేమ్కి డెమోన్ కూడా ఆ రోజు కరెక్ట్ కాదని మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసేయాలి, వాళ్ళిద్దరిని లాగేయాలి, వీళ్ళిద్దరిని తీసేయమని చెప్పడానికి సంజనాని పిలుస్తున్నారు. దేనికి పిలుస్తున్నారు వీళ్ళిద్దరిని? అది ఎలా మ్యానిపులేట్ చేస్తారు? ఇక్కడ ఒక విషయం చెప్తాను. మీ వెర్షన్ ఏంటంటే సంజనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు కాబట్టి మీరందరూ ఏమనుకుంటున్నారంటే సంజనా మన వైపు లాగేసుకుంటే మన ఇద్దరు తీరు వాళ్ళు మనం చూసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ చూస్తున్నారు. కానీ అక్కడ ఇంకొక తెలియని ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్ కావచ్చు, లేకపోతే కళ్యాణ్ కావచ్చు, లేకపోతే డెమన్ కావచ్చు, ఎవరైనా తనుజ కూడా కావచ్చు, మనసులో వీళ్ళందరికీ ఒక ఆలోచన ఉంటుంది. ఓకే, కన్ఫర్మ్గా మనం టాప్ 5లో ఉంటాం పక్కా, 1, 2, 3 స్థానాలు మనవే. ఇక 4, 5 కదా. ఇప్పుడు అక్కడే అసలైన ఆట. ఇమాన్యుయల్ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే, ఎందుకు నువ్వు వాళ్ళతో కలిసి ఆడుతున్నావు, అక్కడ ఎందుకు కూర్చుంటున్నావు, అసలు నీకు అసలైన సిసలైన కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళే. నువ్వు వాళ్ళని బయటికి తీయాలనుకోవాలి కానీ నువ్వు వాళ్ళతో కూర్చొని మమ్మల్ని తెద్దాం అనుకుంటున్నావు ఏంటి అన్న ఒక ఆలోచన నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆట ఆడతలేదు అని చెప్పడానికి చెప్పింది సున్నా. అక్కడ ఇమాన్యుయల్ ఇది ఆలోచిస్తున్నాడు అని అంటే నేను చెప్తున్నాను కదా, ఇది అసలు జరగలేదు, ఇది అసలు జరగదు కూడా. ఎందుకు ఆలోచిస్తాడు అసలు ఇమాన్యుయల్ సంజనాని ఇటువైపు తీసుకురావాలి, కాంపిటీషన్ వాళ్ళు అన్నారని. సరే అనుకుందాము, అంత లేదు అనుకుందాము, అబ్బాయి అంత ఆలోచన అనుకున్నాం, సంజనా గారికి ఉండాలి కదా. ఇప్పుడు భరణి గారు కానీ సంజనా గారికి ఆలోచన ఎందుకు లేదు, నేను అదే చెప్తున్నా మీకు. భరణి గారికి ఒక్క నిమిషం, భరణి గారికి సుమన్ గారికి క్లారిటీ ఉంది ఆ విషయంలో. భరణి కన్ఫర్మ్గా నేను టాప్ 5లో ఉండాలనుకుంటాడు. పక్కన సుమన్ ఉన్నా కూడా సుమన్ కామెంట్ ఫీల్ అవుతాడు. పక్కన సంజనా ఉన్నా కూడా సుమన్ ఉన్నాడు కాబట్టి భరణి గారు ఏమనుకుంటారు, సంజనా మనకు వద్దు, సంజనా వెళ్ళిపోతే పరంగా ఉంటాడు. ఎందుకని కొద్దిగా గొప్ప సాఫ్ట్ ఇమేజ్ సుమన్ గారికి ఉంది. ఒకవేళ నిజంగా సంజనా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు, సుమన్ కూడా వద్దు అనుకుంటాడు. ఎందుకని అక్కడ వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే మళ్ళీ భరణి గారని. సేమ్ అంటే సుమన్ కూడా ఏం కోరుకుంటాడు, సంజనా గారు వద్దు భరణి గారిని మనం ఉందాం అనుకుంటాడు. వాళ్ళు సంజనా గారు వెళ్ళిపోయిన తర్వాత భరణి గారు వెళ్ళిపోవాలి, నేనే ఉండాలంటాడు. కామన్. అక్కడ ఆ విషయాన్నే కొద్ది వెరైటీగా, అంటే అలా చెప్పకుండా కొంత తాపత్రంలో చెప్పినట్టు తెప్పించాడు అనమాట. అది సంజనా గారికి ఆట అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆట అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు తెలుసా అటువైపు సంజనా గారిని, వీళ్ళిద్దరు సేఫ్ గా ఉండటానికి పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆమె ఎలా స్టాండ్ తీసుకుందంటే, నేను లీస్ట్ మేము నిన్న అనుకున్నాము, ఎలా అయితే మేము నలుగురం ఎలా అయితే అనుకొని ఇలా ఇచ్చేసామో మేము అదే మాట మీద ఉంటాము. హైయెస్ట్ వాళ్ళని తీయడమే న్యాయము, లోయెస్ట్ వాళ్ళని తీయడం న్యాయం కాదు. ఒకవేళ వాళ్ళు నిన్న నాకు సపోర్ట్ చేయలేదు, నిజమే సపోర్ట్ చేయలేదు, కానీ ఈ రోజు సపోర్ట్ చేయాలి. నేను ఎందుకు చేయాలి, ఈ రోజు మేమే కరెక్టు, మిమ్మల్ని తీయడమే కరెక్టు అన్నది ఒక డిసిషన్ తీసుకున్నారు. కాబట్టి నిన్న అంత ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా సరే ఈ రోజు మళ్ళీ నిలబడి ఉన్నారు అని అంటే ఆమె ఏమని ఆలోచించారు, నేను ఇది కరెక్ట్ గా చేస్తున్నానని ఆలోచించే కదా అటువైపు ఉంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఎమోషనల్ గాను కొద్దిగా సెపరేట్ గాను కావాలని చేశారు, బాగానే ఉంది. తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్ లో పాపం అది మరీ భయంకరమైన గేమ్. కష్టపడి పజిల్ పెట్టి ముందుకెళ్ళి దాన్ని పట్టుకున్న వాళ్ళు ఇద్దరు ఓడిపోయారు. అప్పుడే పజిల్ కంప్లీట్ చేసుకొని అప్పుడే వచ్చి అప్పుడే పడిందని అలా పట్టుకొని అక్కడ కూడా చాలా లాస్ ఉన్నాయి. తాడు కింద పడుతుంది, నీ బెండ్ అవుతుంది, అయినా కూడా గెలిచేశాడు భరణి. సరే అలా అని భరణి కష్టపడేదని చెప్పట్లేదు, కానీ ముందు పజిల్ చేసింది మాత్రం వాళ్ళిద్దరు అందరికన్నా చేసి సంజనా గారి. పాపం సంజనా గారితో పట్టుకోవడానికి టైం. అది అంటారు ఇట్స్ నాట్ ఫేర్ బిగ్ బాస్ అన్నట్టు. ఈ రోజు
పజిల్ కంప్లీట్ చేసి దబ 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 స్పీడ్గా అమ్మ నేను అనుకున్న ప్రోమో రాగానే సంజనాగా చేస్తారా లేదా అని కూడా ఫస్ట్ సంజనాగా చేశారు. వా అమ్మ ఈసారైనా ఫస్ట్ గెలుస్తారు, ఫస్ట్ వస్తారు అనుకో, తీరా ఆడికి వెళ్తే ఉంది అవుట్ అవుట్ అని అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. చేసి కూడా అవుట్ ఏంటి, అది నాట్ ఫేర్ కదా. లాజిక్ జాగ్రత్తగా ఆలోచించాలి. అదే మరి వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు చేశారు, గబగబా చేశారు. అదే గబగబా చేయకుండా స్లోగా వెళ్ళినట్టయితే వీళ్ళకి కూడా మంచి పాయింట్స్ వచ్చాయి కదా. ఇంకో విషయం ఏంటంటే అక్కడ భరణి గారిది రాంగ్. వీళ్ళు అసలు కనీసం పాపం వీళ్ళు ఇలా వంచలా, వీళ్ళు ఇట్లానే దీన్ని ఇలా కిందకు వంచుతున్నారు తప్ప ఇలా వంచలా, బెండ్ చేయాల అసలు నేనే. కానీ వాళ్ళు ఎవరు భరణి గారు అయితే ఇలాగే పెట్టారు, ఇలాగే ఉన్నారు. ఆయన ఇలా స్ట్రైట్ పెట్టాల, అసలు ఇలాగే పెట్టారు. వాళ్ళిద్దరు పాపం ఇంత కష్టపడి ఇలా 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 చేతుల నుండి పట్టుకున్నా వద్దు పట్టుకోవద్దు తీసేసేమన్నారు డెమోను. వాళ్ళు చేసిన కష్టానికి నాకైతే నిజంగా అనిపించింది. సరే వాళ్ళు తప్పు చేశారు, ముందుగా వచ్చి తప్పు చేశారు ఓకే, కానీ అక్కడ ఫస్ట్ పజిల్ పెట్టింది సంజన. ఆడ ఇద్దరిని వదిలేయమంటారు డెమోన్. కానీ సంజన గారు ఏం చేస్తారు, డెమోన్ చెప్పంటే అక్కడ వదిలేస్తారు. ఈ అమ్మాయి ఏమో అబ్బా వదిలేయాలని తర్వాత వదిలేసి ఇప్పుడు ఎవరికి ప్లేస్ ఇవ్వాలి, సెకండ్ ప్లేస్ ఇద్దరికి హ్యాండ్స్ నొప్పి వచ్చేసి. అవును అదే అంట. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కనీసం పజిల్ ఫస్ట్ చేసినందుకైనా సరే సెకండ్ ప్లేస్ సంజన గారికి ఇవ్వాలి కదా. ఇద్దరిని వదిలేయమన్నాడు అని నేను అంటున్నా. ఇద్దరిని డెమోన్ వదిలేయమన్నాడు. ఫస్ట్ సంజన గారు మీరు వదిలేసేయండి అయిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా వదిలేసా అలా చెప్తే ఓకే. ఫస్ట్ వదిలేశారు కాబట్టి ఆమె థర్డ్, సెకండ్ వదిలేశారు కాబట్టి ఈమె సెకండ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడ ఏమీ లేదు. ఫస్ట్ పాపం పజిల్ క్లియర్ చేసుకొని వచ్చి డెమోన్ చెప్పిన వెంటనే దాన్ని వదిలేయడమే ఆమెకి థర్డ్ ప్లేస్ రావడానికి కారణమైందేమో అని అనిపించింది. అలాగే ఫస్ట్ ఏదైతే గేమ్ ఉందో ఏది దాంట్లో బాల్స్ పట్టుకునేది, అక్కడ అసలు అందరూ ఫెయిర్గా వేశారు, ఫెయిర్గా ఇచ్చేసారు. ఆడ భరణి గారు సుమన్ గారి పడకుండా భరణి గారు తీసేసుకున్నారు. ఇక్కడ ఒకటి భరణి గారు ఇటుపక్క తనుజావి పడేవి అలానే పెద్ద ఎక్కువగా ఫెయిర్ గా ఏమి వేస్తాడు అనుకోండి. అంటే కళ్యాణ్ ఒక ఎక్స్ట్రా వేసాడేమో గానీ ఎందుకంటే నువ్వు చూస్తున్నప్పుడు అనిపించింది. కానీ అంతకు ముందు రౌండ్ లో తను కరెక్ట్ గా అందరికి వేశాడు, లాస్ట్ లో తను వేయడం మొదలు పెట్టాడు. తర్వాత రౌండ్ తను ఎక్కువ పడి ఉంటాయి, అది ఒకటి ఎక్స్ట్రా పడింది. కానీ ఫెయిర్ గానే చేశాడు. కానీ అక్కడ ఎందుకో కొంత సంజన గారు కొంత నిన్నటి దానికి టిట్ ఫర్ టాట్ లాగా రివెంజ్ తీసుకున్నారన్న ఫీల్ కలిగింది అనమాట. అంటే ఏంటి, నిన్న ఎక్కడైతే కొంత ఇమాన్యుయేలు అలానే మీరిద్దరు బాండింగ్ కాబట్టి మీరు డైరెక్ట్ గా నేను చేయను అని చెప్పేస్తున్నారు, మీరు ఇంకా ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అన్న తనుజా మాటకి వాళ్ళు రీకౌంటర్ ఇచ్చారనమాట. సో కళ్యాణ్ కావాలని చెప్పి తను సపోర్ట్ చేస్తున్నాడు, అందుకే నేను ఫస్ట్ థర్డ్ ఫోర్త్ వస్తానన్నాను, నాకు తెలుసు ఇలా ఇలా చేస్తాడని, ఫెయిర్ అవకాశం ఇవ్వలేదని ఇటు పక్క ఉన్న సుమన్ శెట్టి గారిని తీసుకొని వచ్చి సుమన్ శెట్టి గారు హెల్ప్ చేస్తున్నట్టుగా ఒక మాటలా పెట్టి ఆ టాపిక్ ని హైలైట్ చేశారనిపించింది అనమాట. అలా టాపిక్ ని హైలైట్ ఏం చేయలేదండి, యాక్చువల్ గా జరిగింది అదే. ఎందుకనంటే ఇది గత వారం రోజుల నుంచి, వారం కాదు ఒక 10 days నుంచి కూడా ఏం జరుగుతుందంటే కేవలం కళ్యాణ్ తనుజ ఎలా చెప్తే అలా చేయడము, తనుజ అరిస్తే అరిపించుకోవడము, తనుజ మాట్లాడితే మాట్లాడటము, తనుజ ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవడము, సేమ్ ఇదే జరుగుతుంది. యాక్చువల్గా మనం చూసే వాళ్ళు కూడా మనకు కూడా అర్థమైంది. కానీ దాన్ని పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, ఏముందిలే అని అనుకున్నాం లాస్ట్ వీక్స్ లో ఉన్నారు కాబట్టి. కానీ ఈ రోజు జరిగిన గేమ్ లో అలాగే అనిపించింది. ఎందుకంటే తనకి ఫేవర్ చేశాడని అనిపించింది, సంజన గారు అందరికీ కరెక్ట్ గానే వేసారని అనిపించింది. సుమన్ గారికి పాపం పడట్లేదని 2 సార్లు వేసినా ఆ 2 balls కింద పడటం అన్నది పాపం ఆయన బ్యాడ్ లెక్ అలా జరిగిపోయింది. సో టాస్క్ అన్న తర్వాత ఫెయిర్ అన్ఫేర్ అన్నది కామన్. సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసుకున్నారు, అయిపోయింది. ఆమె అడగడంలో నాకు ఎటువంటి తప్పు అనిపించలేదు, ఎందుకంటే ఆమె బయటపడ్డారు, ఇదే జరిగింది. కానీ అలా అక్కడ ఆమె బయటపడ్డారు, లోపలికి వెళ్ళి భరణి గారు ఏమన్నారు, సేమ్ అదే పాయింట్ చెప్పారు. ఇక్కడ ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు కన్ఫర్మ్ గా మళ్ళీ మనం మనకెందుకులే అని చెప్పి అనకూడదు. ఇది కారణం ఏంటంటే ఒక కన్సర్న్ చూపిస్తున్నట్టు స్టేట్మెంట్ పాస్ చేయకూడదు, ఎప్పుడు కూడా తప్పది. సో అబ్బాయి ఆట పాడైపోతుందని ఒక కన్సర్న్ చూపిస్తూ అవతల వ్యక్తి ఒక బాడీని స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. సంజన గారు మొన్న చేసిందని అదే, వాళ్ళు చేసిందని అదే. అంటే ఒక చిన్న ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎందుకు దాన్ని వదిలేయాలి. మనకి సంబంధం లేనప్పుడు, మనం దాని గురించి ఐడియా లేనప్పుడు దాన్ని వదిలేయాలి. కారణం ఏంటంటే మొన్న కూడా చెప్పాను నేను మీకు, ఇవాళ కూడా మేము గేమ్ నేను చెయ్యను అని చాలా గట్టిగా చెప్పేశారు. ఎవరికి, ఇమ్మాన్యుయేల్కి నేను గట్టిగా చెయ్యను అని స్టేట్మెంట్ పాస్ చేశారు. అక్కడ ఏంటి ఆమె వెర్షన్ ఏంటి, అలా అంటున్న తప్పేం లేదు నేను అన్ని క్లియర్.
కానీ ఆమె అదే విషయాన్ని కనుక వేరే వాళ్ళు కనుక చేస్తే ఏమంటారు ఆమె క్లియర్‌గా మీరు బాండింగ్ కాబట్టి చేస్తున్నారు. అంటే ఆమె 2 రకాలు చూస్తుంది బాండింగ్‌ని. ఒకటేమో మా రిలేషన్ హెల్తీ రిలేషన్ కాబట్టి ఆ స్టేట్‌మెంట్ నేను పాస్ చేయొచ్చు. వాళ్ళది అలాంటి రిలేషన్ కాదు కాబట్టి ఆ స్టేట్‌మెంట్ పాస్ చేయడానికి వీల్లేదు అన్న కోణంలో చూస్తున్నారు. అది చాలా తప్పది. తప్పంటే కాదు. అది కరెక్ట్ ఆమెకే బ్యాడ్ అది. అది ఎంత తొందరగా మిగతా టాపిక్‌లు క్లోజ్ చేసుకోకుండా తన ఆట తను ఆడుకుంటే బ్రహ్మాండంగా ఉంటదనమాట. ఇవాళ ఇమ్మాన్యుయేల్ మీద ఆ టైప్ ఆఫ్ ఫైర్ రావడం కూడా మంచిదే ఆమెకి. ఎందుకంటే ఆమె వే ఆఫ్ వెర్షన్ ఓకే. గుడ్. కానీ ఏందంటే బాండింగ్స్‌ని అనేవి రిలేషన్ బట్టి బాండింగ్ వాల్యూ మారదు. బాండింగే. ఎలాంటి రిలేషన్ అయినా సరే అది రిలేషనే అది. అంతే తప్ప ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బట్టి బాండింగ్‌కి వాల్యూ పెరగదు ఎప్పుడు కూడా. అది ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే కరెక్ట్ అంతే. హ్మ్. అలాగే మధ్యాహ్నం చాలా ట్రై చేశాడు కళ్యాణ్ తనూజ మైండ్ మార్చడానికి. తనూజని ఎట్లాగైనా సరే తన మాట మార్చుకొని, అలా కాదు సరే అలా అయితే ఒక పని చేయి, ఆ ఫస్ట్ ఉన్న వాళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసేసుకొని తర్వాత వేరేది భరణి గారికి వెయ్యి, ఆ రెండింటి మేము కూడా అలాగే వేస్తాము, అలా చేద్దాము, వాళ్ళని ఒకళ్ళని వీళ్ళొకళ్ళు తీసేస్తే అసలు నువ్వు ఎలా చెప్తున్నావు ఎలా అని ఫస్ట్ ముందుగా ఇచ్చేసి తర్వాత సరే ఇక్కడ నేను చేసుకుంటాను. గొప్ప విషయం కానీ అబ్బాయి ఒక మాట చెప్పాలంటే ఏమన్నాడంటే, నేను ఏది చేసినా నువ్వు ఒక పొజిషన్‌లో ఉండాలి, నువ్వు టాప్ పొజిషన్‌లో ఉండాలి, నువ్వు ఈ పొజిషన్‌లో ఉండాలి అన్నదే నేను ఆలోచిస్తున్నాను. అది నేను నీ కరెక్టే. గురించే కానీ ఆలోచిస్తున్నాను. ఇంటెన్షన్ కరెక్టే. కానీ తనూజ అలా కాదు. తనూజకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ గాని, సెల్ఫ్ థింకింగ్ గాని చాలా ఎక్కువుంటది. ఆ రోజు ఒకరోజు ఎంతమంది చెప్పినా గూడా కళ్యాణ్‌కి ఎలా అయితే హెల్ప్ చేసిందో, ఈరోజు కళ్యాణ్ చెప్పినా గూడా తనూజ తన యొక్క డెసిషన్ మార్చుకోదు. నువ్వు కళ్యాణ్ గారు కదా! భరణి గారు ఎవరు చెప్పినా సరే. ఎందుకంటే తనలో క్లారిటీ ఉంటది. ఆ అమ్మాయి ఏం చేయాలనుకుంటదో అదే చేస్తది. నో డౌట్ అందులో. అంతే తప్ప తెలిసిన వాళ్ళు చెప్పారనో, బాగా ఇష్టమైన వాళ్ళు చెప్పారనో అలా ఏముండదు. సో, తనకు డెసిషన్ ఉంటది. ఆ ఓన్ డెసిషన్ ప్రకారమే తన పరిస్థితి బట్టే మారుతూ ఉంటదనమాట. మేబీ కళ్యాణ్ ఇంటెన్షన్‌లో ఆ అమ్మాయికి మంచి జరగాలనో ఇయన్నీ ఉండొచ్చు. కానీ మంచి జరిగేయాలనే కార్యక్రమంలో మిగతా వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదా! అలానే తనుజాకి ఉంటది. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటది. అది. అది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. మీకేమనిపించింది అన్న విషయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.